రాజకీయ చరిత్రలో ఆయన ఒక అధ్యాయం. పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన, పేదల గుండెల్లో డాక్టర్గా కొలువైన మనిషి. ఆయనే పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు. ఒక సామాన్య వైద్యుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి 5 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఆ మహానేత జీవితం చివరకు ఒక విషాదాంతంగా ముగియడం వెనుక ఉన్న తెర వెనుక రాజకీయాలేంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, నేడు ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? నరసరావుపేట అంటే కోడెల, కోడెల అంటే అభివృద్ధి. శ్మశానాన్ని కూడా దేవాలయంగా మార్చవచ్చని స్వర్గపూరి ద్వారా నిరూపించిన దార్శనికుడు ఆయన. స్వచ్ఛ భారత్ కంటే ముందే ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించి గిన్నిస్ రికార్డు సాధించిన దిశాలి. కోటప్పకొండను రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దిన ఆ పుణ్యమూర్తి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. కానీ 2019 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దిగజారిపోయాడు. ఒక స్పీకర్ స్థాయి వ్యక్తిపై అసెంబ్లీ ఫర్నిచర్ దొంగిలించాడని నీచమైన ఆరోపణలు, కేటాక్స్ పేరుతో ఆయన కుటుంబంపై జరిగిన మైండ్ గేము ఆత్మాభిమానం కలిగిన ఆ పులిని తీవ్రంగా గాయపరిచాయి. వైసీపీ నేతల విమర్శలు తట్టుకోలేక ఆ ఒత్తిడిలో ఆయన బల్వన్మరణానికి పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ చీకటి రోజుగా నిలిచింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు కంటే సీనియర్గా, పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న కోడెల ఆయన కష్టకాలంలో టీడీపీ అధిష్టానం సరైన అండగా నిలవలేదని విమర్శలు నేటికి వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే సీట్ల కేటాయింపులో గాని, పార్టీ కమిటీలో గాని కోడెల కుటుంబానికి ప్రాధాన్యత దక్కకపోవడం ఆయన అనుచరులను కలిచివేస్తోంది. కోడెల శివప్రసాదరావు పార్టీకి చేసిన కృషి, ఆయన ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఎప్పటికీ చిరస్థాయిలో నిలుస్తుంది. అలాంటి కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం ఆదరించాల్సిన బాధ్యత ఉంది.